హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. గేమ్ చేంజర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రండి. గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ 100% శంకర్ సార్. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు సినిమా నచ్చింది అంతే. అద్భుతంగా ఉంది, చాలా బాగా ఉంది అని నేను అనలేదు, నాకు నచ్చింది అని అంటున్నా. ఎందుకు నచ్చింది? సినిమాలో ఏమి నచ్చింది అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ క్యారెక్టర్ నచ్చింది. పోరాటాలు మనిషి చేస్తాడు, రాజకీయం డబ్బు చేస్తుంది. ఈ మాట నచ్చింది. డబ్బులేని రాజకీయం అనేది ఇప్పటి పరిస్థితిలలో కుదరకపోవచ్చు, కానీ 2 గంటల సినిమాలో చూడొచ్చు కదా. ఆ పాయింట్ నచ్చింది. డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు ఏమో గాని మాటలు లేకుండా రాజకీయం చేయలేము అని మూవీలో ఒక జర్నలిస్ట్ చెప్పింది నిజమే కదా, అది నచ్చింది. ఎపిసోడ్ మొత్తంగా చరణ్ యాక్టింగ్ నచ్చింది. జెంటిల్మెన్ భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు లాంటి సామాజిక అంశాలను తీసుకుని కమర్షియల్ వేలో ప్రెజెంట్ చేసే శంకర్ గారే ఈ గేమ్ చేంజర్ మూవీని తీసింది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ నచ్చింది. మరి ఏమి నచ్చలేదు అంటే 1. శంకర్ గారి మార్క్ మిస్ అయింది. 2. పొలిటికల్ పాయింట్తో పాటు అంత సీరియస్గా కాకుండా కాస్త ఫ్యామిలీ ఎమోషన్ని, మంచి లవ్ డ్రామాని కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే బావుండు అనిపించింది. 3. శంకర్ మూవీలో అన్ని సోన్జాండ్ మ్యూజిక్ సూపర్ జీ ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని లేవు. 4. ఒకటి సెయింట్ హఫ్ ఇంకాస్త బాగా రాసుంటే బావుండు అనిపించింది. 5. ఈ కథకి అంత బడ్జెట్ పెట్టి అంత రిచ్గా తీయాల్సిన అవసరం లేదనిపించింది. 6. స్టోరీ సెలెక్షన్లో రామ్ చరణ్ తప్పు లేదనిపించింది. 7. ఇందులో అసభ్యత, డబుల్ మీనింగ్ డయలాగులు లేవు. 8. ఇది స్పష్టమైన, మంచి, బాధ్యతాయుతమైన సినిమా. 9. దిల్ రాజు జడ్జిమెంట్ పోయింది అనిపించింది. ఫైనల్గా సినిమాని సినిమాగా చూసే నాలాంటి సగటు ఆడియన్కి నాట్ బాడ్, ఒకసారి చూడొచ్చు అనిపించింది. 10. చివరగా ఇది చాలా మంచి కుటుంబ ఆధారిత, సందేశ ఆధారిత మరియు పిల్లలు మరియు యువతకు స్ఫూర్తిదాయకమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.